హాయ్ హలో అందరికి నమస్తే. వల్లభనేని వంశీకి సంబంధించి అనేక కేసులు పెడతా ఉన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక దాంట్లో మరి రిమాండ్కి కావాలని చెప్పి కోర్టుని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు కేసులు పెడతా ఉన్నారు, ఎందుకు బయటికి రాకుండా చూస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు. సో చాలామంది ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు కదా, ఈ రకంగా టార్గెట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అంటే భువనేశ్వరి గారు నేను మాట్లాడినప్పుడు గుర్తుకు లేదా, దానికి తగ్గ శిక్ష అనుభవించాలని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా భువనేశ్వర్ గారికి సంబంధించి వల్లభనేని వంశీ గారు మాట్లాడినటువంటి మాటలు తప్పే, దాన్ని ఎవరు కాదనండి. కానీ అరెస్ట్ అయింది ఆ విషయంలో కాదు, అది కొంతమంది గుర్తించాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ అయింది ఆ కేసులో కాదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ భారతి గారిని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ అవినాష్ రెడ్డికి సంబంధించి కానీ ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి టీడీపీ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి చేబ్రోల్ కిరణ్ మరి ఎంత దారుణంగా మాట్లాడి తెలుసు కదా. వల్లభనేని వంశీ కన్నా 100 రెట్లు ఎక్కువ అతి దారుణంగా మాట్లాడారు. మరి ఆ వ్యక్తికి బెయిల్ వచ్చింది, ఇప్పుడు బయట తిరుగుతున్నాడు బెయిల్ వచ్చి. మరి ఎక్కడ విచిత్రం చూడండి, ఇక్కడ ఒక కేసు బెయిల్ వస్తే ఇంకో దాంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం. ఇక్కడేమో డైరెక్ట్ తిట్టాడని ఈ వ్యాఖ్యలు చేస్తారని అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది, ఇక్కడనేమో వేరు కేసుల్లో ఆరోపణలు మాత్రమే, ఆధారాలునే లేవు. సరే మొత్తానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అస్తమా కానీ ఫిట్స్ వచ్చే ఇది ఉంది ఆయనకు, తర్వాత దగ్గు ఉంది, ఆ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనిషి కూడా అప్పుడు అరెస్ట్ అయినప్పటికీ అంటే దగ్గర 100 రోజులుగా వస్తుంది. అరెస్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు బరువు కూడా తగ్గాడు ఆయన. ఈ తగ్గినటువంటి క్రమంలో మరి ఆయన కోర్టుకి తెలియజేశారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఇట్లా అని చెప్పి. ప్రభుత్వ ఆసుపత్రిలో మరి సదుపాయాలు కూడా లేవు, వేరే ఆసుపత్రికి పంపించాలని చెప్పి వీళ్ళు న్యాయవాదులు అడిగితే మరి కోర్టు కూడా గుర్తించింది కాబట్టి వెంటనే విజయవాడలో వేరే ఆసుపత్రికి పంపించాలి, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఒక కేసులో అక్రమ మైనింగ్ సంబంధించిన దాంట్లో బెయిల్ కూడా మరి ఈయనకి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కానీ ఇంకో ఎవరన్నా ఉండడానికి అనుమతి కూడా ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది మూర్ఖపు వెధవలు ఏమంటారంటే, ఏంటి దగ్గొస్తే అస్తమా ఉంటే ఫిట్స్ ఉంటే బరువు తగ్గితే అనారోగ్యం పాలైతే తెల్ల జుట్టు వస్తే బెయిల్ ఇవ్వాలా, దానికే చచ్చిపోతాడా, దీనికే తెగ బాధపడిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళనేమంటాం, మనుషుల ప్రాణాలంటే లెక్కలేనటువంటివి. ఈ మూర్ఖులకి లెక్కలేదు మనుషుల ప్రాణాలంటే. మరి ఇట్లా మాట్లాడేటువంటి కొంతమంది మూర్ఖులకి ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 370 కోట్లు షెల్ కంపెనీల ద్వారా మరి ఫ్రాడ్ చేసి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు కూడా చేసినటువంటి దాంట్లో మరి ఇక్కడ క్యాబినెట్ ఆమోదం కూడా లేదు, ఈ ఆర్థిక శాఖకు సంబంధించి కూడా సంతకం లేదని చెప్పి కూడా మనం చూసాం అప్పుడు. సో మరి అక్కడ మోసం చేశారని చెప్పి వాటికి సంబంధించి అరెస్ట్ చేసి మరి జైల్లో పెడితే, రాజమహేంద్రవరం జైల్లో పెడితే మరి బెయిల్కి సంబంధించి మరి ఏం మాట్లాడారు ఇక్కడ వాళ్ళు? అక్కడ దీంట్లో మోసం జరగలేదని ఎక్కడని చెప్పారా? లేదు. ఏం చెప్పారు? అరెస్ట్ తప్పు అని చెప్పారు. కొన్ని రోజులు 53 రోజుల దాకా అక్కడ ఉన్నారు. సో ఇంకా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదని ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు? కంటి చూపు మందగించింది, ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అర్జెంట్ అవసరం ఉంది. అదేవిధంగా మరి 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అనేక అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి, ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కూర్చోలేడు, బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ ఉంది, ఇట్లా ఎన్ని ఉంటే అన్నీ చెప్పేస్తారు అక్కడ. సో ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు కాబట్టి ఆయనకు బెయిల్ కావాలని చెప్పి బెయిల్ తీసుకున్నారు. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఉన్నారో బయటకు వచ్చేటప్పుడు కూడా అదే రకంగా ఉన్నారు. ఇక్కడ జుట్టు నెరవడం కానీ ఇంకోటి కానీ బరువు తగ్గడం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరంతా? ఒక కంటి చూపు మందగిస్తేనే మనిషి పోతాడా అని అప్పుడు అని ఉంటే మీరు కొన్ని రోజులు జైల్లో ఉంటే తప్పే ఉందని అప్పుడు అనాల్సింది. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి గురించి ఒక రకంగా, యువతల వ్యక్తి గురించి ఇంకొక రకంగా ఎట్లా మాట్లాడతారు? అప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, దగ్గుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళే తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు, డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లకు సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చారా? బయటికి వెళ్ళి మాట్లాడకూడదంటే మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడారు, రూల్స్ బ్రేక్ చేశాడు, కోర్టు పెట్టిన రూల్స్ని కూడా. మరి అనారోగ్యంతో ఉన్నాడు, మళ్ళీ ఎట్లా బయటికి వెళ్ళి సభల్లో పాల్గొంటాడా? ఎప్పుడు మాట్లాడేటప్పుడు కొద్దిగా సెన్స్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి మనం సునకానందం పొందుతా అంటే ఎట్లా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటినప్పుడు ఖచ్చితంగా దాని దగ్గర ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కర్మ ఫలితం మామూలుగా ఉండదు.